ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో సూర్యుడు, ఏకాదశంలో శని, రాజ్యంలో రాహువు. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉన్నత స్థితికి చేరే అవకాశాలు ఉంటాయి. శత్రుదోషం తొలగుతుంది. ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యాచరణలో ఉత్సాహంగా పాల్గొనాలి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. సరైన కార్యాచరణ ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. నిరంతర సాధన అవసరం. ఒక ప్రణాళికాబద్ధంగా నియమం ప్రకారం పనిచేయండి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. సంకల్ప సిద్ధి నెరవేరాలంటే సమగ్రమైన ప్రణాళిక అవసరం. వారం మధ్యలో బాధ్యతలని పూర్తి చేస్తారు. మంచి జరుగుతుంది. చంచలత్వం లేకుండా శ్రద్ధగా వ్యాపారం చేస్తే మేలు చేకూరుతుంది. ఇదే విధంగా ఏకాగ్రత వ్యాపారంలో కూడా పెంచినట్లయితే బాగుంటుంది. అలాగే వ్యాపారంలో ఆర్థిక నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. శుభవార్త వచ్చే వరకు కృషి చేయండి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? చంద్రదోషం గోచరిస్తోంది. బియ్యం దానం చేయండి.